కరోనా టైంలో మనందరికి గుర్తుంది కదా, అందరికీ వ్యాక్సిన్స్ ఫ్రీగా వేశారు. ఒక్కోటి 400 నుంచి 4000 రూపాయల దాకా ఉంటుంది ఇతర దేశాల్లో లెక్కేసుకుంటే. మనకి 400కి తయారైతే అది మొత్తం కేంద్ర ప్రభుత్వం భరించి వ్యాక్సిన్స్ వేసి, ఆ టైంలో వాస్తవంగా కోవిషీల్డ్, కోవాక్సిన్ ఈ రెండింటికి వేస్తే ఈ మన దేశం అప్రూవల్ ఇచ్చింది, విదేశాల వాళ్ళు ఇవ్వకుండా ఈవెన్ మన సర్టిఫికెట్ని చాలా రోజుల పాటు విసిగించారు. ఐక్యరాజ్య సమితి ఆపింది. ఎందుకు అంటే నేను ఆ రోజునే ప్రస్తావించా, యూరప్ దేశాలకు సంబంధించినటువంటి వ్యాక్సిన్స్ని ముందు అమ్ముడుపోవాలంటే ఇక్కడ ఈ చెల్లుబాటు కాదు, మేము రికగ్నైజ్ చేయట్లేదని చెప్తుంది ఐక్యరాజ్య సమితి కానీ యూరప్ దేశాలు కానీ, వాళ్ళు అయ్యాక చేస్తారన్నట్టు. ఇప్పుడు దానికి సజీవ సాక్ష్యం కనబడింది. బ్రిటన్ ఇప్పుడు ఏదైతే యూరోపియన్ యూనియన్ నాయకురాలైనటువంటి ఉర్సులా వండర్లైన్ ఇప్పుడు ఆవిడనే తీసుకొచ్చేసి నాటోకి కూడా చీఫ్ని చేయాలని చూస్తున్నటువంటి పరిస్థితి బైడెన్. ఇప్పుడు ఆమెకి సంబంధించినటువంటి విషయం బయటపడింది. జర్మనీకి సంబంధించినటువంటి ఒక డాక్టర్ డీటెయిల్స్తో సహా బయటపెట్టాడు. ఉర్సులా వండర్లైన్ టోటల్గా ఫైజర్ కంపెనీ ఏదైతే ఫైజర్కి సంబంధించి 71 బిలియన్ యూరోలకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ మీద సంతకం పెట్టింది. 4.6 బిలియన్ డోసులు, అందులో 10% సిటిజన్స్, ఇదే సిటిజన్కి 10 చొప్పున అన్నటువంటి కోణంలో చేసింది. అసలు ఒక వ్యాక్సిన్ ఒక మనిషికి 1 లేదా 2 అనుకోవాలి, కానీ ఒక మనిషికి 10 చొప్పున ఉండేలాగా 4.6 బిలియన్ డోసులు ఎట్లా ఆర్డర్ ఇచ్చింది? 71 బిలియన్ యూరోలు ఖర్చు పెట్టి. అందులోనే పెద్ద కుంభకోణం ఉంది. అదేంటి అంటే ఉర్సులా వండర్లైన్కి సంబంధించి ఎవరినైతే పెళ్లి చేసుకుందో ఒక జర్మనీ డాక్టర్ని, హెకో వండర్లైన్ని, అతను డైరెక్టర్గా ఉన్నటువంటి సంస్థే ఫైజరు. కాబట్టి ఇదంతా జరిగిందంటూ పెల్హామ్ అనేటటువంటి డాక్టర్ ఒక ఆయన బయటపెట్టాడు. అదే సందర్భంలో ఇప్పుడు ఉర్సులా వండర్లైన్ గారికి సంబంధించినటువంటి ఇష్యూ మీద పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇది ఒక కుంభకోణం అన్నటువంటి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.